గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈ క్లాస్లో మీకు కోడింగ్ స్కిల్స్ గురించి కొన్ని టిప్స్ ఇవ్వడానికి నేను ఈ వీడియో చేశాను. చాలామందికి ప్రోగ్రామింగ్ అంటే ఈ వీడియో ఎవరి కోసం అంటే కనుక ఏ స్టూడెంట్ హూ నోస్ ఆల్ కాన్సెప్ట్స్ ఇన్ సి ప్రోగ్రామింగ్లో వాడికి అన్ని కాన్సెప్ట్స్ తెలుసు. వేరియబుల్ అంటే ఏంటి, ఆపరేటర్స్లో ఏమున్నాయి, ఇఫ్ అంటే ఏంటి, ఎల్స్ అంటే ఏంటి, లూపింగ్ అంటే, వైల్ అంటే ఏంటి, ఫర్ అంటే ఏంటి, ఎరే అంటే ఏంటి అన్నీ తెలుసు. బట్ హీ కాంట్ రైట్ ఏ ప్రోగ్రామ్ హిజ్ ఓన్. అంటే ప్రోగ్రామ్ అర్థం అవుతుంది కానీ ఓన్గా రాయలేకపోవడం అనే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వాళ్ళ కోడింగ్ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి, వాళ్ళ ప్రోగ్రామ్ ఓన్గా ఎలా రాయాలి అనే దానికోసం నేను ఈ క్లాస్ చెప్పబోతున్నాను. నేను యు నో ఆల్ కాన్సెప్ట్స్ ఆఫ్ సి బట్ యు కాంట్ రైట్ యువర్ ప్రోగ్రామ్ ఓన్. వై అనే దాని గురించి ఒకసారి చూద్దాం. ఎందుకంటే మీరు ఆ ప్రాపర్ వేలో ఆలోచించకపోవడం వల్ల, అంటే ప్రోగ్రామ్ రాసే ముందు ఈ ప్రోగ్రామ్ రాయటానికి ఒక ప్రాపర్ అంటే స్టెప్ బై స్టెప్ ఆలోచించలేకపోవడం వల్ల. ఓకేనా? ఈరోజు నేను చెప్పబోయేది ఏంటి అంటే కనుక ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు, మనం ఓన్గా ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనం ఆలోచించాల్సిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మీకు ఆల్రెడీ ఈ కాన్సెప్ట్స్ తెలుసున్న వాళ్ళకి మాత్రమే ఈ క్లాస్ చెప్తున్నాను. అంటే మీకు వేరియబుల్స్ అంటే, ఇఫ్ స్టేట్మెంట్స్ అంటే, వైల్ స్టేట్మెంట్, ఫర్ స్టేట్మెంట్ అవన్నీ ఒకవేళ అవి తెలియకపోతే నేను ప్రీవియస్ వీడియోస్లో వాటన్నిటి గురించి డిఫరెంట్ వీడియోస్ నేను చేశాను ఆల్రెడీ. లూపింగ్ అంటే ఏంటి, వేరియబుల్ అంటే ఏంటి, ఆపరేటర్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, అవన్నీ మీకు తెలిసి, సి కాన్సెప్ట్స్ అన్నీ తెలిసి, బట్ నేను సి ప్రోగ్రామ్ ఓన్గా రాయలేకపోతున్నాను. ఒకవేళ ఓన్గా రాయాలి అంటే నేను ఎలా ఆలోచించాలి, ఎలా థింక్ చేయాలి, వాట్ ఈస్ ద ప్రాసెస్ టు రైట్ మై ఓన్ ప్రోగ్రామ్ అనే దానికోసం. ఎగ్జాంపుల్గా నేను ఒక ప్రోగ్రామ్ తీసుకుని నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీకు సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ అని ఒక ప్రోగ్రామ్ ఉంది. చాలా సింపుల్ ప్రోగ్రామ్, లూపింగ్స్లో మనం రాస్తున్నది సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ అనే ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ని నేను ఓన్గా రాసేటప్పుడు స్టూడెంట్ ఎలా ఆలోచించాలి అనే ఒక మెథడ్ చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటి అంటే, చాలామంది ప్రోగ్రామ్ రాసేటప్పుడు డైరెక్ట్గా మెయిన్ అని స్టార్ట్ చేసేసి వేరియబుల్స్ డిక్లరేషను అది మొదలు పెట్టేస్తారు. కానీ ఏ ప్రోగ్రామ్ రాసేటప్పుడన్నా ఫస్ట్ మీరు ఆలోచించాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మన ప్రోగ్రామ్ అవుట్పుట్ ఏంటి అనేది ముందు ఒకసారి రాసుకోండి. వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ అవర్ ప్రోగ్రామ్? వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ అవర్ ప్రోగ్రామ్ అంటే మన ప్రోగ్రామ్ అవుట్పుట్ ఏంటి అనేది ముందు మనం క్లియర్గా విజువలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన ప్రోగ్రామ్ ఏంటి అంటే కనుక సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అన్నాను. సమ్ ఆఫ్ 5 న్యాచురల్ నెంబర్స్ అంటే 5 వరకు చేయాలి. ఇలా చేస్తే దాన్ని ఏమంటారు? సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్. ఐల్ గివ్ ఎ నెంబర్, if number is 5, sum of 5 natural numbers. I'll give a number, if number is 10, sum of 10 natural numbers. అంటే ప్రోగ్రామ్ ఏంటంటే నేను ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ వరకు సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్. అంటే 5 ఇస్తే సమ్ ఆఫ్ 5 న్యాచురల్ నెంబర్స్, 10 ఇస్తే సమ్ ఆఫ్ 10 న్యాచురల్ నెంబర్స్. ఇది ప్రోగ్రామ్. ఓకే, అంటే ముందు అవుట్పుట్ని మనం ఐడెంటిఫై చేయాలి. అవుట్పుట్ని ఐడెంటిఫై చేయడం, ఒక ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్ అవుట్పుట్ ఎలా వస్తుంది? ఎంటర్ ఏ నెంబర్ అని అడగాలి. సపోజ్ మీరు 5 అని ఇచ్చారనుకోండి, సమ్ ఆఫ్ 5 న్యాచురల్ నెంబర్స్ ప్రింట్ అవ్వాలి. 10 ఇస్తే సమ్ ఆఫ్ 10 న్యాచురల్ నెంబర్స్ ప్రింట్ అవ్వాలి. క్లియర్? సపోజ్ 5 ఇచ్చాం అనుకున్నాం, సమ్ ఈజ్ అని సమ్ ఆఫ్ 5 న్యాచురల్ నెంబర్స్ ఎంత? 15. అంటే 1 + 2 + 3 + 4 + 5. అదే 10 అయితే 10 వరకు, 20 అయితే 20 వరకు, అప్ టు n. n కెన్ బి ఎనీ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు ఐడెంటిఫై ద అవుట్పుట్. అంటే మన అవుట్పుట్ ఏంటి అనేది ఆలోచించాలి. అవుట్పుట్ ఏంటో మనకు అర్థమైంది. మనం ఒక నెంబర్ ఇస్తాం, ప్రోగ్రామ్ హ్యాస్ టు ఫైండ్ అవుట్ ద సమ్ ఆఫ్ దట్ అప్ టు దట్ నెంబర్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఆ ప్రోగ్రామ్ నేను రాయాలి అంటే కనుక ఆ ప్రోగ్రామ్కి ఎన్ని వేరియబుల్స్ అవసరం అవుతాయి? ఐడెంటిఫై ద నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ ఇట్స్ డేటా టైప్. నెక్స్ట్ స్టెప్ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఎన్ని వేరియబుల్స్ అవసరం అవుతాయి అనేదే కాకుండా అవి ఏ డేటా టైప్ ఉంటాయి. మనం డేటా టైప్స్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం, మీకు ఆల్రెడీ తెలిసి ఉండాలి. ఓల్ నెంబర్స్ అయితే ఇంట్ అనాలి, ఫ్రాక్షన్ నెంబర్స్ అయితే ఫ్లోట్ అనాలి, క్యారెక్టర్స్ అయితే క్యార్ అనాలి. ఇప్పుడు మనం వాడేదంతా న్యూమరికల్ వాల్యూస్, ఇంటిజర్సే కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. డేటా టైప్ ఇంటే, కాకపోతే ఎన్ని వేరియబుల్స్ అవసరం ఈ ప్రోగ్రామ్కి రాయాలి అంటే కనుక హౌ మెనీ వేరియబుల్స్ ఐ నీడ్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఆ వేరియబుల్ డిక్లరేషన్ చేయకుండా వీ కాంట్ యూజ్ దట్. క్లియర్? నెక్స్ట్ ఆ వేరియబుల్స్ తీసుకున్న తర్వాత ఏ వేరియబుల్ ఎందుకు యూజ్ చేయాలి ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే, ఈ వేరియబుల్ ఇన్పుట్ పర్పస్, ఈ వేరియబుల్ ఈ పర్పస్, ఈ వేరియబుల్ ఈ పర్పస్. ఓకేనా? అది ఎలాగో చూద్దాం. మరి ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో ఎన్ని వేరియబుల్స్ అవసరం అవుతాయి అనేది ఎలా ఐడెంటిఫై చేస్తాం చూద్దాం. నేను ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ అవుట్పుట్ నేను ఎందుకు మెజర్ చేయమన్నానంటే, ఎందుకని అవుట్పుట్ని ఎందుకు ఐడెంటిఫై చేయమన్నానంటే, ఫస్ట్ ఈ ప్రోగ్రాంలో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. మిమ్మల్ని ఒక నెంబర్ అడుగుతుంది, యూజర్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఏ నెంబర్ ఫ్రమ్ ద యూజర్. అంటే యూజర్ నుంచి ఒక నెంబర్ తీసుకోవడానికి ఒక వేరియబుల్ అవసరం కదా. దానికి నేనేం పేరు పెట్టాను? ఎన్ అని ఒక పేరు పెట్టాను. వాట్ ఎవర్ నేమ్ మీ ఇష్టం, ఎన్నో ఎక్సో వాట్ ఎవర్ నేమ్, ఒక వేరియబుల్ దానికి అవసరం.
యూజర్ ఒక నెంబర్ ఇచ్చాడు అనుకోండి, దాన్ని టోటల్ చేయాలి. అంటే దాన్ని టోటల్ చేయాలంటే 1 నుంచి 5 వరకు టోటల్ చేయాలి. అంటే 1 2 3 అంటే మీకు 1 2 3 4 5ని టోటల్ చేయాలి. అంటే 1 2 3 5 అనేది అప్టైన్ చేయడానికి మీకు ఒక వేరియబుల్ కావాలి. ఇది ఒక లూప్లో ఉందనేది క్లియర్గా అర్థం అవుతుంది. మీకు లూపింగ్ స్టేట్మెంట్స్ తెలిసిన వాళ్ళకైతే అది ఒక లూప్, 1 to 5 లూప్. వైలో రాయొచ్చు, ఫర్లో రాయొచ్చు, మీ ఇష్టం, రెగ్యులర్ రాసి. అంటే దానికి ఒక వేరియబుల్ అవసరం. 1 to 5 కోసం ఒక వేరియబుల్ అవసరం. అంటే ఫస్ట్ ఒక వేరియబుల్లో 1 ఉండాలి, తర్వాత 2 ఉండాలి, తర్వాత 3 ఉండాలి, తర్వాత 4 ఉండాలి, తర్వాత 5 ఉండాలి. 1 to 5 ఒక లూప్ క్రియేట్ చేయాలి కాబట్టి దానికి ఒక వేరియబుల్ అవసరం. దాని పేరు ఐ అనో జే అనో మీ ఇష్టం, ఏదో ఒక పేరు పెట్టుకోండి. ఇంకేం అవసరం అంటే నాకు 1 2 3 4 5 అనే వాల్యూస్ని ప్రింట్ చేయడం కాదు, వాటి టోటల్ చేయాలి. వీటిలన్నింటినీ టోటల్ చేయడానికి ఐ నీడ్ 1 more వేరియబుల్. దానికి ఎస్ అని ఏదో పేరు పెట్టాను, మీ ఇష్టం, సమ్ కాబట్టి ఎస్ అని పేరు పెట్టాను. ఐ హ్యావ్ అంటే దాని టోటల్, ఈ టోటల్ అంతా దీంట్లోకి రావాలి, ఆ టోటల్ నేను ప్రింట్ చేయాలి. ఇది ప్రోగ్రామ్. అంటే ఎప్పుడు మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు మన అవుట్పుట్ని బట్టి మనకి ఎన్ని వేరియబుల్స్ అవసరం అనేది వీ నీడ్ టు ఐడెంటిఫై దట్ వితౌట్ డూయింగ్ దట్ టాస్క్. అంటే ఆ పని చేయకుండా మనం ప్రోగ్రామింగ్లోకి వెళ్తే కనుక ఆ ప్రోగ్రామింగ్ క్లారిటీ ఉండదు, మనకి అవుట్పుట్ కరెక్ట్గా రాదు, మనం తప్పులు చేసే అవకాశం ఉంటుంది. అందుకని ఏ ప్రోగ్రామ్ రాసేటప్పుడన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై చేయాల్సింది అవుట్పుట్. ఈ అవుట్పుట్ని బేస్ చేసుకుని మనకి ఎన్ని ప్రోగ్రాములు రావాలి. అవుట్పుట్లో మనం ఒక వాల్యూ ఇవ్వాలి, వేరియబుల్ తీసుకున్నాను. ఈ వేరియబుల్ని బట్టి నేను టోటల్ చేయడానికి, ప్రాసెస్ చేయడానికి ఒక లూప్ అవసరం అయింది, ఐ అని తీసుకున్నాను. దీన్ని టోటల్ స్టోర్ చేయడానికి ఒక వేరియబుల్ ఎస్ అని తీసుకున్నాను. ఆ టోటల్ ఎలా చేస్తాం అనేది మనం కోడ్ రాయాలి. క్లియర్? ఐడెంటిఫై చేశారు, అర్థమైంది కదా. వేరియబుల్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత ప్రాసెస్ అయింది. ప్రాసెస్ ఏంటి అంటే కనుక ఇప్పుడు మీరు ఈ 5 వాల్యూస్ని యాడ్ చేసేటప్పుడు ఈ వాల్యూస్ని ఎలా యాడ్ చేస్తారంటే ఇవన్నీ ఎస్కి యాడ్ చేస్తున్నారు. ఇవన్నీ ఎస్కి యాడ్ చేస్తున్నారు అంటే అర్థం ఫస్ట్ 1 ఎస్కి 1 యాడ్ అయింది, తర్వాత 2 యాడ్ అయింది, 3 యాడ్ అయింది, అంటే టోటల్ విల్ బి యాడెడ్ టు ఎస్. సిలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఒక వేరియబుల్ తీసుకోగానే ఆ వేరియబుల్లో ఆటోమేటిక్ ఒక వాల్యూ ఉంటుంది, దాని గార్బేజ్ వాల్యూ అంటారు. whenever we declare a variable, it will allocate a memory. It has some value until you are giving the value. మీరు వాల్యూ ఇచ్చేంత వరకు దాంట్లో ఏదో ఒక వాల్యూ ఉంటుంది. సంబడి యూజ్డ్ దట్ లొకేషన్ బిఫోర్ యూ ఆర్ యూజింగ్. మీరు యూజ్ చేయడానికన్నా ముందు దాన్ని ఎవరో యూజ్ చేసుకుని ఉంటారో వాల్యూ అలా వదిలేసి వెళ్ళిపోతారు. ఆ గార్బేజ్ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇవన్నీ ఆ గార్బేజ్లో ఏముంటుందో మనకు తెలియదు, 10 ఉంటుందో 20 ఉంటుందో, మైనస్ వాల్యూ ఉంటుందో, ఇవన్నీ దానికి యాడ్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది అంటే కనుక రిజల్ట్ విల్ బి రాంగ్. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనం ఏదన్నా రన్నింగ్ రేస్ లాంటివి చేసేటప్పుడు ఒక టైమర్ వాచ్ తీసుకుంటాం. స్టార్ట్ నొక్కి మనం టైం ఎంత టైంలో వాడు రన్ చేశాడు అనేది చూస్తాం. ఆ వాచ్ యూజ్ చేసే ముందు దాన్ని 0కి సెట్ చేస్తాం. ఎందుకు 0కి సెట్ చేయాలి అంటే కనుక దాంట్లో ఆల్రెడీ సమ్ టైం ఉంటే కనుక స్టార్ట్ కొట్టగానే అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. క్లియర్? అదేవిధంగా మనం వేయింగ్ మిషన్స్ చూస్తాం షాప్స్లో, వేయింగ్ మిషన్కి 0కి సెట్ చేసి ఉంచుతారు. ఎందుకు సెట్ చేసి ఉంటారు? దానికి 0 కాకుండా ఏదైనా పాత వెయిట్ ఉంటే కనుక ఈ వెయిట్ మన వెయిట్కి యాడ్ అయ్యి రిజల్ట్ రాంగ్ అవుతుంది. అందుకని ఎప్పుడు అలా కౌంట్ చేసే వాల్యూస్ ఉంటాయి కదా, ఈ వేరియబుల్స్ ఉంటాయి కదా, వీటిని 0 చేయాలి. సరే, ఎందుకు 0 చేయాలి అంటే 0 ఎంటర్ చేయకపోతే మీరు ఆల్రెడీ ఎస్లో పాత వాల్యూ ఏదన్నా ఉంటే దాని గార్బేజ్కి యాడ్ అయిపోతుంది. అందుకనే ఎప్పుడన్నా ఇలా చేస్తే దాన్ని ఓవరాల్ సమ్ అంటారు. సమ్ వేరు, ఓవరాల్ సమ్ చేయాలి. సమ్ అంటే ఒక స్టెప్లో, దీని టోటల్ ఒక స్టెప్లో 15 అని చెప్తే సమ్. అలా కాకుండా ఈ రెండు యాడ్ చేసి దీన్ని ఇలా యాడ్ చేసి స్టెప్ బై స్టెప్ యాడ్ చేస్తే దాన్ని ఓవరాల్ సమ్ అంటారు. అలా చేసే వేరియబుల్ ఎప్పుడు 0తో ఇనీషియలైజ్ ఉంటుంది. ఎందుకు ఇది 0తో ఇనీషియలైజ్ అవ్వాలి అంటే ఎనీథింగ్ ప్లస్ 0 ఈజ్ సేమ్, దాని రిజల్ట్ ఏం రాంగ్ ఉండదు. అంటే ఇక్కడ మీరు 0 పెట్టలేదు అంటే మీరు ప్రోగ్రామ్ అంతా రాసిన రిజల్ట్ రాంగ్ వస్తుంది. ఎందుకు రాంగ్ వస్తుంది అంటే ఈ వాల్యూలన్నీ దాంట్లోనే గార్బేజ్కి యాడ్ అవుతాయి. 1 యాడ్ అయింది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి 1 యాడ్ అయింది, 0 + 1 1, 1 + 2 2, 3 + 3 6, 6 + 4 10, 5 + 10 15 ఆన్సర్ వచ్చింది. ఎందుకని ఫస్ట్ 1 యాడ్ అయింది, తర్వాత 2 యాడ్ అయింది, తర్వాత 3 యాడ్ అయింది, 4 యాడ్ అయింది, 5 యాడ్ అయింది. ఒకవేళ దీంట్లో 0 లేదనుకోండి, ఈ 1 0 కాకుండా దాంట్లో ఉన్న వాల్యూకి యాడ్ అయింది అనుకోండి, రిజల్ట్ విల్ బి రాంగ్. క్లియర్? అంటే ఇప్పుడు ఇంత ఐడెంటిఫై చేసిన తర్వాత కోడింగ్ మొదలు పెట్టాలి. ఓకేనా? ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేసేటప్పుడు అవుట్పుట్ ముందు ఐడెంటిఫై చేసిన తర్వాత దానికోసం ఎన్ని వేరియబుల్స్, ఏ వేరియబుల్ ఏ పర్పస్, ఈ వేరియబుల్ ఏ పర్పస్ ఇన్పుట్ నేను ఇచ్చే వాల్యూ, ఈ వేరియబుల్ ఏ పర్పస్ ప్రాసెస్లో లూప్ కోసం, ఈ వేరియబుల్ ఏ పర్పస్ ఆ లూప్లో ఉన్న వాల్యూస్ అన్ని యాడ్ చేయడం కోసం. ఇలా ఐడెంటిఫై చేసిన తర్వాత విల్ రైట్ ద కోడ్, దానికి సంబంధించిన కోడ్ రాయాలి. ఓకేనా? ఆ కోడ్ ఎల్టీ అనేది నేను ఒకసారి 1 by 1 రాస్తాను. నేను ఆ కోడ్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని. కోడ్ అంతా రాసిన తర్వాత మీరు కంపల్సరీగా దాన్ని డ్రై రన్ చూడాలి. డ్రై రన్ అనేది చాలా ఇంపార్టెంట్. డ్రై రన్ అంటే ఏంటంటే నథింగ్ బట్ యు ఆర్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రోగ్రామ్ ఇన్ ద బుక్, అంటే ఇన్ ద పేపర్. మన ప్రోగ్రామ్ని కంప్యూటర్లో ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ చూస్తాం. ఇప్పుడు అదే ప్రోగ్రామ్ని నేను
ఒక పేపర్లో ఎగ్జిక్యూట్ చేసి దాని ప్రాసెస్ అంతా, అంటే ఏ స్టెప్ అంటే మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అంటే ఏంటి, ఒక మెయిన్ నుంచి మొదలై 1 by 1 ఎగ్జిక్యూట్ అయ్యి ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ ఇలాగా రన్ అవ్వడం అనేది కంప్యూటర్లో కాకుండా పేపర్ మీద చేసి చూపించడం. అదేంటో నేను చేసి చూపిస్తాను మీకు. అలా చేస్తే దాన్ని ఏమంటారు, డ్రై రన్. ఆ డ్రై రన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ వాంట్ టు ఇంప్రూవ్ యువర్ కోడింగ్ స్కిల్స్ యూ మస్ట్ నో ద డ్రై రన్ ఆఫ్ ఎవ్రీ ప్రోగ్రామ్. మీరు ప్రతి ప్రోగ్రామ్కి డ్రై రన్ అనేది తెలుసుకుంటే కనుక యూ క్యాన్ రైట్ యువర్ ఓన్ ప్రోగ్రామ్స్. ఓకే, ఫైనల్ స్టెప్ ఏంటి అంటే దాన్ని డ్రై రన్ చూసి ఆ అవుట్పుట్ కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోవడం. ఆ అవుట్పుట్ కరెక్ట్గా వచ్చింది అంటే యువర్ ప్రోగ్రామ్ ఈజ్ రైట్. మీరు ఏ ప్రోగ్రామ్ రాయాలి అన్నా ఈ స్టెప్స్ మీరు ఫాలో అయితే కనుక, అవి ఎలా ఫాలో అయ్యాలో కూడా నేను చెప్తాను. నేను ఫస్ట్ ఏ ప్రోగ్రామ్ రాయాలి అన్నా నేను సమ్ మోర్ ప్రోగ్రామ్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ సమ్ మోర్ ప్రోగ్రామ్స్ ఈ ప్రోగ్రామ్ తర్వాత. ఫస్ట్ ప్రోగ్రామ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సమ్ ఆఫ్ అన్‌న్యాచురల్ నెంబర్స్. ఫస్ట్ ఏ ప్రోగ్రామ్ రాయాలన్నా దాని అవుట్పుట్ని ఒకసారి పక్కన రాసుకోండి పేపర్ మీద. అవుట్పుట్ ఎలా ఉండాలి, ఎంటర్ నెంబర్ అంటే నాకు నెంబర్ ఇస్తారు, ద సమ్ ఆఫ్ 5 న్యాచురల్ నెంబర్, 10 ఇస్తే సమ్ ఆఫ్ 10 న్యాచురల్ నెంబర్స్. ఆ ప్రోగ్రామ్ అవుట్పుట్ని బట్టి ఎన్ని వేరియబుల్స్ అవసరం అవుతాయి, అవి ఏ డేటా టైప్ అనేది ఐడెంటిఫై చేయండి. ఎన్ని వేరియబుల్స్ అవసరం అయిందో ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాను. మీరు ఒక వాల్యూ ఇవ్వాలి, ఒక వేరియబుల్, దానికి అన్నని పేరు పెట్టాను. ఆ ప్రాసెస్లో కొన్ని నెంబర్స్ని లూప్ కింద రాయాల్సి వచ్చింది, అని పేరు పెట్టాను. ఆ ప్రాసెస్లో వాటిని టోటల్ చేసి ఒక చోట స్టోర్ చేయాల్సి వచ్చింది, ఎస్ అని పెట్టాను. ఎస్లో 0 ఎందుకు పెట్టాలి అనేది కూడా చెప్పాను. ఎందుకంటే బికాస్ ఓవరాల్ సమ్ చేసేటప్పుడు వేరియబుల్లో 0 లేదు అనుకోండి, ఆ గార్బేజ్కి అన్నీ యాడ్ అయ్యే రిజల్ట్ విల్ బి రాంగ్. ఆ వేరియబుల్స్ అన్నీ డిసైడ్ అయిన తర్వాత దాని కోడ్ రాయండి. ఆ కోడ్ ఎలా రాయాలో కూడా నేను చెప్తాను. ఆ కోడ్ రాసిన తర్వాత దాన్ని డ్రై రన్ చూడండి. ఆ డ్రై రన్ ఎలా చెప్పాలి నేను 1 by 1 చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి నేను వేరియబుల్స్ డిసైడ్ అయ్యాను, అవుట్పుట్ రాసుకున్నాను, వేరియబుల్స్ డిసైడ్ అయ్యాను. ఇప్పుడు కోడ్ రాయడం ఎలా అనేది చూద్దాం. ఈ కోడ్ రాయడం ఒకసారి నేను ఎలా అనేది చూద్దాం. ఏ ప్రోగ్రామ్ రాయాలి అన్న ఫస్ట్ మెయిన్ ఫంక్షన్ షుడ్ బి ఓపెన్. మెయిన్లోనే రాయాలి, మనకు ఆల్రెడీ తెలిసిందే. మెయిన్ ఓపెన్ చేసిన తర్వాత మీరు వాయిడ్ మెయిన్ అని రాయచ్చు, మెయిన్ అని రాయచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు వేరియబుల్స్ చెప్పాను కదా, ఏ ప్రోగ్రామ్ రాయాలన్నా ఫస్ట్ హౌ మెనీ వేరియబుల్స్, అవి ఏ డేటా టైప్, ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయో అవి ఏ డేటా టైప్ అనేది చెప్పాలి. నేను ఐ హ్యావ్ మెన్షన్ ద నేమ్స్ ఆల్సో. ఈ పేర్లే పెట్టాలని లేదు, మీ ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకోవచ్చు, XYZ అని పెట్టుకోవచ్చు. నేను ఆ పేర్లు పెట్టాను. అవన్నీ ఓల్ నెంబర్స్ కాబట్టి ఏ డేటా టైప్ కిందకు వస్తాయి, ఇంటిజర్ డేటా టైప్స్. నేమ్ ఫస్ట్ వేరియబుల్ n అని పెట్టాను, రెండో వేరియబుల్ i అని పెట్టాను, మూడో వేరియబుల్కి s అని పెట్టాను. s షుడ్ బి 0 బై ఇనీషియల్. మిగిలిన 0 చేయాల్సిన అవసరం లేదు. sని ఎందుకు 0 చేయాలో నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాను. ఒకవేళ 0 చేయకపోతే కనుక రిజల్ట్ విల్ బి రాంగ్. ఎందుకు అంటే కనుక ఈ వాల్యూలన్నీ ఎస్కి యాడ్ అవుతూ ఉంటాయి. ఎస్లో ఆల్రెడీ గార్బేజ్ ఉంటుంది, ఎందుకంటే ఇంతకు ముందు వాడిన వాల్యూ ఉంటుంది. దాన్ని 0కి సెట్ చేయాలి. మనం 0కి సెట్ చేస్తేనే మనకు ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది. దిస్ ఈజ్ డేటా టైప్ డిక్లరేషన్. డేటా టైప్ డిక్లరేషన్ యూజర్ నుంచి ఒక నెంబర్ తీసుకోవాలి. యాజ్ యూ నో, యూజర్కి ఒక మెసేజ్ ఇవ్వాలంటే ప్రింట్ఎఫ్లో రాస్తాం. ఏమని మెసేజ్ ఇస్తాం, ఎంటర్ ఏ నెంబర్. యూజర్ నుంచి వాల్యూ తీసుకోవడానికి ఫంక్షన్ స్కాన్ఎఫ్. ఇంటిజర్ కాబట్టి %d %n. ఈ స్కాన్ఎఫ్ అనే వాల్యూ అంటే యూజర్ నుంచి వాల్యూ దేంట్లో తీసుకుంది, ఎన్లోకి తీసుకుంది. ఆయన మీరు 5 ఇవ్వచ్చు, 10 ఇవ్వచ్చు. ఇఫ్ యూ గివ్ 5 సమ్ ఆఫ్ 5 న్యాచురల్ నెంబర్స్, ఇఫ్ యూ గివ్ 10 సమ్ ఆఫ్ 10 న్యాచురల్ నెంబర్స్. ఇక్కడ వరకు అర్థమైంది కదంటే మీరు ఇప్పుడు ఇన్పుట్ ఇవ్వడం వరకు ప్రోగ్రామ్ రాశారు. ఓకే, ఇప్పుడు ప్రాసెస్ చేయాలి. ప్రాసెస్ చేయాలి అంటే కనుక మీరు ఒక లూప్ రాయాల్సి ఉంది. అది 1 నుంచి n వరకు. n 5 అయితే 5 వరకు. ఒకవేళ n 10 అయితే ఆ లూప్ ఎక్కడి వరకు రాయాలి, 10 వరకు రాయాలి. అది మీరు ఫర్ లూప్లో రాయండి, వైల్ లూప్లో రాయండి, నో ప్రాబ్లం. ఎలా రాసినా పర్లేదు. నేను వైల్లో రాస్తున్నాను. ఈ లూప్ ఇనిషియలైజేషన్ ఏంటి, i = 1. ఎక్కడి నుంచి మొదలైంది, 1 నుంచి. కండిషన్ ఏంటి అంటే కనుక n వరకు, అంటే <= 5 అయితే 5 వరకు, 10 అయితే 10 వరకు. అది ఎంత అనేది నేను దేంట్లో చెప్పాను, nలో చెప్పాను, n వరకు. దిస్ ఈజ్ కండిషన్. అప్పటి వరకు మీరు చేస్తున్న వాల్యూ, ఐలో ఉన్న వాల్యూ దేనికి యాడ్ చేస్తున్నారు, ఎస్కి యాడ్ చేస్తున్నారు. అంటే ఎస్కి యాడ్ చేయడమే కాదు, ఆ యాడ్ అయిందని మళ్ళీ ఎస్లోనే స్టోర్ చేస్తున్నారు. దాన్ని ఎలా రాయాలంటే s = s + i. అంటే ఐలో ఉన్న వాల్యూ ఫస్ట్ ఐలో 1 వస్తుంది. 1 ఎస్కి యాడ్ చేయడమే కాదు, ఆ వచ్చింది మళ్ళీ ఎస్లో స్టోర్ చేయాలి. ఆ తర్వాత 2, 3, 4 అలా ఐలో వచ్చిన ప్రతి వాల్యూని ఎస్కి యాడ్ చేయడం, ఎస్లో స్టోర్ చేయడం. క్లియర్? అది నేను డ్రై రన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలా యాడ్ చేసిన ఇమ్మీడియట్గా 1 యాడ్ అవగానే అది 2కి వెళ్ళాలి, 2 యాడ్ అవగానే 3కి వెళ్ళాలి. అంటే 1 పెరగడాన్ని ఇంక్రిమెంట్ అంటారు, మనకు తెలిసిందే, ప్లస్ ఆపరేటర్. దిస్ ఈజ్ లూప్, దిస్ ఈజ్ ఇనిషియలైజేషన్, దిస్ ఈజ్ కండిషన్, దిస్ ఈజ్ ఇంక్రిమెంట్, దిస్ ఈజ్ ప్రాసెస్ లైన్. ఈ లూప్ ఎప్పటి వరకు జరుగుతుందంటే కండిషన్ ఫెయిల్ అయ్యేంత వరకు. ఈ కండిషన్ ఫెయిల్ అయ్యి బయటకు వచ్చింది అంటే కనుక ఎస్లోకి సమ్ వచ్చి ఉంటుంది. ఒకసారి చూద్దాం. ప్రింట్ఎఫ్ అని ఏం ప్రింట్ చేయాలంటే సమ్ ఈజ్ వాట్ ఎవర్ ద వాల్యూ స్టోర్డ్ ఇన్ ఎస్ విల్ బి ద అవుట్పుట్. ఆ ఎస్ని ప్రింట్ చేయాలి. దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్ ఫర్ సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్.
ఓకే, కోడ్ రాశానండి, కోడ్ కరెక్ట్గా ఉందా లేదా అని నేను చెక్ చేయాలి. ఒకవేళ కోడ్లో ఎక్కడైనా తప్పు రాస్తే ఆన్సర్ తప్పు వస్తుంది కదా. అది చెక్ చేయడానికి నేను ఒకటి రాయాలని చెప్పాను, దాన్నే డ్రై రన్ అంటారు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డ్రై రన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఇంప్రూవ్ యువర్ కోడింగ్ స్కిల్స్. మీ కోడింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా డ్రై రన్ అనేది ప్రాక్టీస్ చేయాలంటే ఇప్పుడు నేను ఐ ఎక్స్ప్లెయిన్ హౌ వీ కెన్ రైట్ ద డ్రై రన్. డ్రై రన్ అంటే ఏంటో చెప్తున్నాను, ఒకసారి వినండి. ఆ డ్రై రన్ మీకు అర్థమైంది అంటే మీరు ప్రోగ్రామ్ రాసిన తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు అది కరెక్ట్గా ఉందా లేదా. మీరు సిస్టంలో ఎగ్జిక్యూట్ చేయక్కర్లా, మీరు పేపర్లోనే దీని అవుట్పుట్ కరెక్ట్ కదా చెక్ చేయొచ్చు. ఓకేనా. ఎప్పుడు కోడింగ్ అంటే కంప్యూటర్ మీద చేసే వర్క్ కాదండి, పేపర్ వర్క్ ఎక్కువ ఉంటుంది. మీరు 90% పేపర్ వర్క్, 10% సిస్టమ్ వర్క్. కోడింగ్ ఈజ్ నథింగ్ బట్. ఓకేనా. కోడింగ్ అనేది ఎక్కువ పేపర్ మీద వర్క్ చేసి మనమే అవుట్పుట్ కరెక్ట్ కదా కూడా చెక్ చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం. డ్రై రన్, ఐఎమ్ డూయింగ్ మై డ్రై రన్. క్లియర్. ఈ డ్రై రన్ ఎలా ఇచ్చాను. డ్రై రన్ అంటే ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుందో అది ఈ బోర్డు మీద నేను చేస్తున్నాను. ఇది కంప్యూటర్కి ఇస్తే కంప్యూటర్ ఏం చేస్తుందో అది నేను బోర్డు మీద చేసి చూపిస్తున్నాను. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయగానే ఎక్కడి నుంచి మొదలవుద్ది, మెయిన్ నుంచి మొదలు. ప్రోగ్రాంలోకి ఎంటర్ అవగానే మీరు డేటా టైప్ డిక్లరేషన్ అనగానే సమ్ వేరియబుల్స్ క్రియేట్ అవుతాయి. మీరు యూ హ్యావ్ గివెన్ 3 వేరియబుల్స్, 2 bytes చెప్పిన ఇంటిజర్స్ కాబట్టి NIS. ఫస్ట్ స్టేట్మెంట్లోనే ఎస్లోకి మీరు ఏం పెట్టారు, 0 పెట్టారు. దట్ ఈస్ డేటా టైప్ డిక్లరేషన్. ఫస్ట్ లైన్లో జరిగేది అది. మూడింటికి మెమరీ లొకేషన్స్ క్రియేట్ అయినాయి, NIS. క్లియర్. తర్వాత యూ హ్యావ్ ఆస్క్డ్ ఏ వాల్యూ, ఒక నెంబర్ అడిగారు మీరు, ఎంట్రీ నెంబర్ అని. మీరు 5 అని ఎంటర్ చేస్తే Nలోకి ఎంత ఇచ్చినట్టు, 5 ఇచ్చినట్టు. అది 10 ఇస్తే 10 ఇచ్చినట్టు. అంటే ఇన్పుట్ వరకు ఇక్కడ వరకు మీరు వాల్యూ ఇచ్చారు. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అయింది. అంటే 5 సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్, nలో ఎంత ఉంటే దాన్ని టోటల్ చేయాలి. లూప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, 1 నుంచి స్టార్ట్ అయింది. లూప్ 1 నుంచి స్టార్ట్ అయిన ఇక్కడికి రాగానే కండిషన్ చెక్ చేసుకుంటుంది. కండిషన్ ట్రూ అయితే లోపలికి ఎంటర్ అవ్వచ్చు, కండిషన్ ఫాల్స్ అయితే క్విట్ అయిపోవాలి. లూప్ నుంచి క్విట్ అయిపోయి ఇక్కడికి వచ్చేయాలి. కండిషన్ ట్రూ అంటే మీరు ఎంటర్ చేసిన nలో ఎంత ఎంటర్ చేశారు, మీరు 5 ఎంటర్ చేశారు. 5 కన్నా iలో ఉన్న 1 తక్కువే. కండిషన్ ట్రూ, లోపలికి ఎంటర్ అయింది. Sలో ఎంత ఉంది, 0 ఉంది. iలో ఎంత ఉంది, 1 ఉంది. రెండు కలిపితే ఎంత, 0 + 1 1. ఆ వచ్చింది మళ్ళీ దేంట్లోకి వెళ్తుంది, Sలోకి వెళ్తుంది. అంటే S విల్ బీ 1. దట్ ఈజ్ ఓవరాల్ సమ్ అండి. Sకి 1 యాడ్ చేయడమే కాదు, ఆ యాడ్ చేసిన రిజల్ట్ని మళ్ళీ Sలో పెట్టాలి. అంటే 1 S యాడ్, 1 అని iలో ఉన్న 1 Sకి యాడ్ అయిపోయి క్లియర్. ఆ కంప్లీట్ అయిందంటే 1 కంప్లీట్ అవగానే I++ అంటే ఏమవుతుంది, I విల్ బీ 2. వేరియబుల్ అంటే ఎప్పటికప్పుడు మారిపోతుంది కదా. iలో ఉన్న వాల్యూ 1 పోయి I++ అనగానే 2 అవుతుంది. లూప్ అంటే తెలుసు కదా మీకు, ఇట్ విల్ రిపీట్ అంటిల్ ద కండిషన్ ఈజ్ ట్రూ. ఆ ట్రూ అయినంత వరకు జరుగుతుంది. వెన్ ఎవర్ ఇట్ ఫెయిల్స్ ఇట్ విల్ క్విట్ ద లూప్. ఇప్పుడు మళ్ళీ లూప్కి వెళ్ళేటప్పటికి ఇప్పుడు iలో 1 లేదు, ఎంత ఉంది, iలో 1 లేదు, ఎంత ఉంది, 2 ఉంది. 5 అంటే nలో ఉన్న వాల్యూ కన్నా iలో ఉన్న వాల్యూ ఇంకా తక్కువే కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నాం కాబట్టి ట్రూ కాబట్టి లోపలికి ఎంటర్ అయ్యింది. ఇప్పుడు Sలో ఏముంది, 1 ఉంది, iలో 2 ఉంది. రెండింటిని కలిపితే 3 అయింది. ఆ 3 దేంట్లోకి వచ్చింది, S విల్ బీ 3. అంటే దీని అర్థం 2 కూడా యాడ్ అయింది. నెక్స్ట్ I++, I విల్ బీ 3. మళ్ళీ ఇక్కడికి వచ్చింది, కండిషన్ చెక్ చేసుకుంది. ఈసారి iలో 3 ఉంది, 5 కన్నా తక్కువే కాబట్టి ట్రూ, లోపలికి ఎంటర్ అయ్యాను. Sలో 3 ఉంది, iలో 3 ఉంది. రెండు కలిపితే అంత 6. ఆ 6 మళ్ళీ దేంట్లోకి వచ్చింది, ఆ 6 దేంట్లోకి వచ్చింది, Sలోకి వచ్చింది. నెక్స్ట్ I++, దీని తర్వాత స్టేట్మెంట్ I++, I విల్ బీ 4. అగైన్ మళ్ళీ లూప్ కండిషన్ స్టార్టింగ్ పాయింట్, కండిషన్ పాయింట్కి వెళ్ళింది, కండిషన్ చెక్ చేసుకుంది. కండిషన్ ఈజ్ ట్రూ, 5 కన్నా ఇంకా తక్కువే, అది లోపలికి ఎంటర్ అయింది. Sలో 6 ఉంది, iలో 4 ఉంది. రెండింటి టోటల్ 10. దట్ విల్ బీ స్టోర్డ్ ఇన్ S. ఈ లైన్ మీనింగ్ మీకు అర్థం అవ్వాలి. Sని iని యాడ్ చేసి మళ్ళీ Sలోనే పెడుతున్నాను. నెక్స్ట్ I++, I విల్ బీ 5. I విల్ బీ 5. దిస్ కండిషన్ ఈజ్ స్టిల్ ట్రూ బికాస్ ఐ మెన్షన్ దట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఈక్వల్ అయినా ప్రాబ్లం లేదు, ట్రూనే కాబట్టి ఈ కండిషన్ ట్రూనే ఇంకా స్టిల్. Sలో 10 ఉంది, iలో 5 ఉంది. రెండు కలిపితే ఎంత అంటే 15. ఆ 15 దేంట్లోకి వెళ్ళింది అంటే ఆ రెండు టోటల్ దేంట్లోకి వెళ్ళింది, Sలోకి వెళ్ళింది. S విల్ బీ 15. నెక్స్ట్ I++, I విల్ బీ 6. నౌ కండిషన్ ఈజ్ ఫాల్స్ బికాస్ 6 ఈజ్ నాట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. కండిషన్ ఫాల్స్ కాబట్టి ఇక్కడ నుంచి ఆ లూప్ బయటకు వచ్చింది అంటే ఈ లైన్కి వచ్చింది. ఈ లైన్కి వచ్చిన తర్వాత సమ్ ఈజ్ అని దేన్ని ప్రింట్ చేసింది అంటే Sలో ఉన్న వాల్యూని ప్రింట్ చేసింది. ఈ లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇట్ హ్యాస్ ప్రింటెడ్ a value of S. That is the output. That is sum is 15. Clear? This is called dry run. This is called dry run. This is how we can implement our own program. గుర్తుపెట్టుకోండి, మనం ఓన్గా ఒక కోడ్ రాయాలి అంటే డైరెక్ట్గా మెయిన్ అని మొదలు పెట్టడం కాదు, ఒక ప్రాసెస్ ఉంది. వాట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్, యూ నీడ్ టు విజువలైజ్ ద అవుట్పుట్. మీరు మైండ్లో మీ అవుట్పుట్ని ఒకసారి విజువలైజ్ చేసుకోవాలి. ఆ అవుట్పుట్ని బేస్ చేసుకుని మీకు ఎన్ని వేరియబుల్స్ అవసరం అనేది జడ్జ్ చేయాలి, ఐడెంటిఫై చేయాలి.
ఎన్ని వేరియబుల్స్ యూ కెన్ గివ్ యువర్ ఓన్ నేమ్స్, NIS అనే కదా, మీరు ఏ పేర్లను ఇచ్చుకోండి. ఆ వేరియబుల్స్ పేర్లు పెట్టిన తర్వాత ద నీడ్ ఏదన్నా ఇనిషియల్ చేయాల్సి ఉంటే జీరోకి ఇనిషియల్ చేయడం, ఎందుకు చేయాలో కూడా నేను చెప్పాను మీకు. అలా ఇనిషియల్ చేయాలంటే ఇనిషియల్ చేయడం, అలాంటివన్నీ చేసి అది కంప్లీట్ అయిన తర్వాత ఇన్పుట్ ఏంటో చూడండి. ఇన్పుట్ దేంట్లోకి ఇవ్వాలి? Nలోకి. దాన్ని ఆల్రెడీ నేను డిసైడ్ చేశాను ఏ వేరియబుల్ ఏ పర్పస్ అనేది. N ఇన్పుట్ ఇవ్వడానికి, I లూప్ కోసం, S టోటల్ చేయడానికి. అలా మీరు కేటగిరైజ్ చేసుకోవాలి వేరియబుల్, ఈ వేరియబుల్ ఈ పర్పస్, ఈ వేరియబుల్ ఈ పర్పస్. అదర్వైజ్ యూ విల్ గెట్ కన్ఫ్యూజన్. మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఏ వేరియబుల్ ఒక వేరియబుల్ ఇంకో పర్పస్, ఆ వేరియబుల్ ఈ పర్పస్ వాడతారు. ఇప్పుడు ఇన్పుట్ కోసం N అన్నాను కాబట్టి యూజర్ నుంచి Nలోకి వాల్యూ తీసుకున్నాను. లూప్ కోసం ఇది రాసుకున్నాను కాబట్టి లూప్ రాసుకున్నాను. లూప్ కంప్లీట్ అయ్యేంత వరకు ఆ వాల్యూలన్నీ ఎస్కాడ్ అవ్వటం. దిస్ ఈజ్ అ వెరీ మెయిన్ కోర్ పాయింట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. S ఈజ్ ఈక్వల్ టు S ప్లస్. దిస్ ఈజ్ కాల్డ్ ఓవరాల్ సమ్. ఓవరాల్ సమ్ అంటే ఒకే వాల్యూ ఆ వేరియబుల్కి యాడ్ అవుతూ ఉంటే ఓవరాల్ సమ్ అంటారు. అలా ఉన్నప్పుడు ఈ వేరియబుల్ జీరో ఉంటుంది. చూడండి, ఒకవేళ నేను దీంట్లో జీరో పెట్టలేదు అనుకోండి, ఎస్లో ఆల్రెడీ ఏదో ఒక వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూకి ఇవన్నీ యాడ్ అయిపోతే కనుక 1, 2, 3 ఆ పాత వాల్యూకి యాడ్ అయిపోతే కనుక రిజల్ట్ విల్ బి అన్ప్రిడిక్టెడ్. అంటే మనం ఊహించిన రిజల్ట్ రాదు, స్ట్రేంజ్ రిజల్ట్స్ వస్తుంది. ఎర్రర్ రాదు, ఆన్సర్ ప్రింట్ అవుతుంది, కానీ దట్ వోంట్ బి ద కరెక్ట్ రిజల్ట్, దట్ వోంట్ బి ద కరెక్ట్ అవుట్పుట్. అందుకని ఎస్లో జీరో పెట్టడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఓవరాల్ సమ్ చేసేటప్పుడు. దిస్ ఈజ్ హౌ వీ కెన్ డెవలప్ అవర్ ఓన్ కోడ్. మన ఓన్ ప్రోగ్రామ్ రాయాలి అంటే కనుక ఈ స్టెప్స్ని అంటే మీరు ఫాలో అయితే, ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా ముందు అవుట్పుట్ని విజువలైజ్ చేసుకోవడం, అవుట్పుట్ని బట్టి వేరియబుల్స్ని డిసైడ్ చేయడం, ఏ వేరియబుల్ ఏ పర్పస్ అనేది ఐడెంటిఫై చేయడం, దాన్ని బట్టి మనం కోడ్ రాయడం, కోడ్ రాసిన తర్వాత దాని డ్రై రన్ చూడడం. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ డ్రై రన్లో మీకు తెలిసిపోద్ది, ఒకవేళ ఆన్సర్ 15 రాలేదు అంటే మీరు ఎక్కడో రాంగ్ చేసినట్టే. దిస్ ఈజ్ కాల్డ్ డ్రై రన్. ఈ డ్రై రన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్ క్లాసెస్లో, ఫ్యూచర్ వీడియోస్లో నేను ఇంకా సమ్ మోర్ ప్రోగ్రామ్స్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ సమ్ మోర్ ప్రోగ్రామ్స్ ఇన్ దిస్ మేనర్. మీరు ఇది ఫాలో అయితే కనుక, మీరు ఫ్యూచర్లో కనుక ఏదైనా ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు ఈ ఆర్డర్ని ఫాలో అయితే కనుక వితౌట్ మిస్టేక్స్ యూ కెన్ రైట్ యువర్ ఓన్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వీడియోలో వేరే ప్రోగ్రామ్ తోటి నేను ఈ సేమ్ మేనర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.